ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే a/x ప్లస్ b/y ఈజ్ ఈక్వలెంట్ టు 1/c. ఆన్సర్ ఏంటంటే డైరెక్ట్గా x మైనస్ a ఇంటూ సి y మైనస్ b ఇంటూ సి ఈజ్ ఈక్వలెంట్ టు a ఇంటూ b ఇంటూ సి స్క్వేర్గా రాసుకోవాలి. ఇది ఆల్రెడీ చెప్పారు. ఇది ఫస్ట్ షార్ట్ కట్. సెకండ్ షార్ట్ కట్ ఏంటంటే ఆన్సర్ ఏమవుతుంది అని అంటే 2 టైమ్స్ ది రైట్ హ్యాండ్ సైడ్లో ఏదైతే నంబర్ ఉందో దానికి కారణాంకాలు కనుక్కోవాలి. కారణాంకాలు కనుక్కొని 2 ఇంటూ ఎందుకు వచ్చింది, పాజిటివ్ ఇంటూ పాజిటివ్, నెగటివ్ ఇంటూ నెగటివ్. సో రైట్ హ్యాండ్ సైడ్ ఏ వాల్యూ ఉన్నా ప్లస్ ఇంటూ ప్లస్ చెయ్యాలి, మైనస్ ఇంటూ మైనస్ చేయాలి. ఎందుకు సార్, ఎక్స్ అండ్ వై పూర్ణాంకాలు అన్నాడు. దాని తర్వాత ఒకటి తీసేయాలి. సార్ ఎందుకు సార్ ఒకటి తీసేస్తున్నారు, ఎక్స్ అండ్ వై హారములో ఉన్నది 0 0 వాల్యూ వచ్చింది, తీసేయాలి. చాలా ఇంపార్టెంట్. దయచేసి నోట్స్లో రాసుకోండి. దయచేసి నోట్స్లో రాసుకోండి. ఈ షార్ట్ కట్ తెలిస్తే ఈ క్వశ్చన్కి సంబంధించి ఏ మోడల్ వచ్చినా కానీ మీకు 45 సెకండ్లు కూడా అవసరం లేదు, 30 సెకండ్లో ఈ లాజిక్ అవగొడతారు. a/x ప్లస్ b/y ఈజ్ ఈక్వలెంట్ టు 1/c. రైట్ ఎగ్జాక్ట్గా గ్రూప్ 2 పేపర్ 2లో గ్రూప్ 1 పేపర్ 2లో వచ్చిన ఎగ్జాక్ట్ క్వశ్చన్కి షార్ట్ కట్. a/x ప్లస్ b/y 1/c అవుతే x మైనస్ ac y మైనస్ bc ఈస్ a ఇంటూ b ఇంటూ సి స్క్వేర్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 2 టైమ్స్ ద రైట్ హ్యాండ్ సైడ్. ఎందుకు సార్ 2 టైమ్స్ వచ్చింది, ప్లస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్. సార్ ఎందుకు సార్ ఒకటి తీసేశారు, ఎక్స్ అండ్ వై సున్నాలు అయ్యే ఒక కేసు ఉంటుంది, ఆ కేసు తీసుకోకూడదు. ఎందుకనంటే ఎక్స్ అండ్ వై హారంలో ఉంది కాబట్టి, ఎక్స్ అండ్ వై హారంలో ఉంది కాబట్టి. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ 6 ఏంటి సార్, క్వశ్చన్ 6 1/x ప్లస్ 1/y 1/12. ఈ క్వశ్చన్లను ఫటాఫట్గా సూపర్ ఫాస్ట్గా సాల్వ్ చేద్దాం సార్. 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వలెంట్ టు 1/12. ఎక్స్ అండ్ వై అనేది పూర్ణాంకాలు, ఎక్స్ అండ్ వై అనేది పూర్ణాంకాలు. ఎక్స్ అండ్ వై పూర్ణాంకాలు అవుతే ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, ఎక్స్ ఆన్సర్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సి, 1 ఇంటూ 12 12, వై మైనస్ బి ఇంటూ సి, 1 ఇంటూ 12 12, ఏ ఇంటూ బి ఇంటూ సి స్క్వేర్ 12 స్క్వేర్. మనం కారణాంకాలు కనుక్కోవాలి కాబట్టి ప్రతి సంయుక్త సంఖ్యని ప్రధాన సంఖ్యల పవర్లుగా రాయండి. 12ని 2 స్క్వేర్ ఇంటూ 3 హోల్ స్క్వేర్గా రాశాను, అంటే ఇది 2⁴ ఇంటూ 3 స్క్వేర్ అయింది. ఆన్సర్ ఏమవుతుంది, 2 టైమ్స్ ది నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. దీనికి కారణాంకాలు ఏంటి సార్, 0 నుంచి 4 5 కేసులు, 0 నుంచి 2 3 కేసులు. దీనికి మొత్తం కారణాంకాలు ఏమవుతుంది, 5 ఇంటూ 3 15, 15 పాజిటివ్ ఇంటూ పాజిటివ్, 15 నెగటివ్ ఇంటూ నెగటివ్, -1. చూడంగానే మనకు ఆన్సర్ 10 3 30, 30 - 1 29. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత, 29. ఈ మోడల్స్ ఇప్పటి నుంచి రైట్ మీరు సాల్వ్ చేస్తారు అనుకుంటా. ఇంకో క్వశ్చన్ ఉంది రైట్, ఓన్లీ క్వశ్చన్ని సాల్వ్ చేయడం బదులు మీకు మొత్తం ఆ క్వశ్చన్లో ఉన్న కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. 2/x ప్లస్ 3/y ఈజ్ ఈక్వలెంట్ టు 1/6. 2/x ప్లస్ 3/y ఈజ్ ఈక్వలెంట్ టు 1/6. ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సి 2 6 12, వై మైనస్ బి ఇంటూ సి 3 6 18 ఈజ్ ఈక్వలెంట్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి స్క్వేర్. అంటే ఇది ఏమవుతుంది, 6 క్యూబ్ అవుతుంది. 6ని ఎలా రాయొచ్చు, 2 ఇంటూ 3 క్యూబ్గా రాయొచ్చు. అంటే ఇది 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్. ఆన్సర్ ఏంటి, 2 టైమ్స్ ద నంబర్ ఆఫ్ కారణాంకాలు. దీనికి కారణాంకాలు 0 నుంచి 3 0 నుంచి 3, 1 తీసేస్తాము, ఎక్స్ అండ్ వై 0 కాకూడదు. ఆన్సర్ ఎంత, 31. ఆన్సర్ ఎంత, 31.